నింద నీ మీద వేస్తే వేసింది గాని పిల్ల కిడ్నాప్ అయింది చూడు, నాకు చాలా ఆనందంగా ఉందిరా బసవా. అవునమ్మా, ఈ దెబ్బతో దాని పీడ మనకు విరగడైనట్టే. ఇంతకీ ఆ కిడ్నాప్ ఎవరు చేస్తుంటారా? చేసింది ఎవరైనా, చేయించింది మాత్రం నీ పుత్రరత్నమేనమ్మా. ఎవరు చేస్తే ఏంటి కాని అదిలా ఇల్లు వాకిలు వదిలేసుకుని ఖుషి కోసం తిరుగుతూ అంత ఆరాటపడుతుంది అంటే, ఆ రోజు అందరూ అన్నట్టు ఖుషి నిజంగానే తులసికి పుట్టిందేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళింత టైం అయినా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటండి? వంశం వారసత్వం అని దాని మీద బాగా ప్రేమ ఒలకబోసావు కదా. నీకు దాని కడుపున పుట్టబోయే బిడ్డ మీద ప్రేముంటే దానికేమో పోయిన పెంపుడు బిడ్డ మీద ప్రేమ. మరి తులసి ఎక్కడుందో ఏంటో ఫోన్ అయినా చేస్తాను. అమ్మా, పాపకి ఏం కాదమ్మా, పాప వచ్చేస్తుంది. నువ్వు బాధపడకు తల్లి. తులసి, అత్తయ్య, పాప ఆచూకి ఇంకా దొరకలేదు అత్తయ్య. పాపకేం కాదు గాని ముందు నువ్వు ఆ ఏడు పాపు. ఇంతకీ మీరెక్కడున్నారు? నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఆయన ఖుషి గురించి క్లూ దొరికితే వెతకడానికి వెళ్ళారు అత్తయ్య. సిద్ధు వెళ్ళాడు కదా, ఖుషి గురించి తను చూసుకుంటాడులే. నువ్వు కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించు. నేను చెప్పేది నీకు వినిపిస్తోందా? రోజంతా నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చుంటే కడుపులో బిడ్డకు మంచిది కాదు. నేను చెప్తున్నాను కదా, ఖుషికి ఏం కాదు. నువ్వేమి దిగులు పడకు, సరేనా? అంతా మంచి జరుగుతుంది గాని నువ్వు ముందు త్వరగా ఇంటికి వచ్చేసాయి. సరే అత్తయ్య, వచ్చేస్తాను. ఊరుకమ్మా. భగవంతుడా, ఖుషి ఎక్కడున్నా క్షేమంగా తిరిగొచ్చేలా చూడు. పుట్టబోయే బిడ్డ కోసమైనా ఈ బిడ్డ త్వరగా దొరికితే బావుండు. దిగరా, దిగో. రేయ్, దిగరా బయటికి. అవసరం తెలియని పిల్లల్ని తీసుకొస్తారా? రేయ్, ఆరా. రేయ్, పదరా, పద రా. సార్, ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి. ఓపెన్ చేయి,
ఓపెన్ చేయి. ఏంటి సార్ మీరు అనేది? లోపల పాప ఉంది కదా, ఓపెన్ చేయి. పాల వ్యాన్లో పాలుంటాయి కానీ పాప ఎందుకుంటుంది సార్? నాటకాల డోర్ తీరా. తెయ్, ఓపెన్ చేయి. సార్ అది చెయ్యి. చెయ్యి. లోపల ఎవరు లేరు కదయ్యా. పాపేదిరా, పాపేదే. చెప్పాను కదా సార్, ఎవరు లేరని. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఛ! బా. ఆ! ఏవండి, ఆ వ్యాన్ దొరికిందా? వ్యాన్ దొరికింది కానీ ఖుషి ఇందులో లేదు తులసి. వన్ మినిట్, నేను మాట్లాడొచ్చా? ఏంటండి ఇది? పోలీసులంటే పని పాట లేదనుకుంటున్నారా? మా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు ఆయన కరెక్ట్గా చూశాడో లేదో. ఐడి కార్డు ఒక వ్యాన్ అని చెప్తే ఒక వ్యాన్ వెనక పిచ్చోళ్ళ చేసాం. ఇంకెప్పుడు ఇలా మా డిపార్ట్మెంట్తో ఆడుకోకండి. ఏమైందమ్మా? ఆ వ్యాన్ లో ఖుషి లేదంట నాన్న. లేకపోవడం ఏంటమ్మా? ఖచ్చితంగా పాప అదే వ్యాన్లో ఉంది. పాప వ్యాన్ లో లేకుంటే ఐడి కార్డు అందులో నుంచి ఎలా పడింది నాన్న? అదేనమ్మా, ఒకవేళ పాప వ్యాన్లో లేకపోయింటే నేను వాళ్ళని ఆపడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళని తోసేసి స్పీడ్గా వెళ్ళాల్సిన అవసరం ఏముందమ్మా? నేను వెళ్ళొచ్చా సార్? వెళ్ళా. రాయ్, వ్యాన్లో ఎవరూ లేనప్పుడు ఎందుకు రాపకుండా వెళ్ళావు? అంటే అది చెప్పరా. బారికేట్లు కూడా గుద్దేసి మమ్మల్ని ఎందుకు నీ వెనక పరిగెత్తించావు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు పోలీసులంటే కొంచెం భయం సార్.